భారతదేశం అందులో 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల్లో అనేకమైన కులాలు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన రిలీజన్స్ ఉన్నాయి. అయితే గొప్ప విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే, ఒరే మీ కులానికి రిజర్వేషన్ ఎంత అంటే, రిజర్వేషనా ఏంట్రా, అది ఎలా ఉంటుంది, రిజర్వేషన్ అంటే ఏంటి అంటే కూడా తెలియని ఈ భారతదేశంలో ఉన్న ఈ యొక్క వైమానిక ప్రపంచంలో ఉన్న ప్రజలు ఇప్పటి వరకు కూడా వెనకబడి ఉన్నారని చెప్పాలి. అంటే నిజంగా మేము ఎస్సీలో, మరి మేము రెల్లీలోరా, లేకపోతే మేము మాలలోరా, లేకపోతే మేము మాదిగోలంరా, మా మాదిగులకి ఎంత రిజర్వేషనో మాకు తెలియదు, మా మాలలకి ఎంత రిజర్వేషనో మాకు తెలియదు, మరి మా రెల్లీలకి ఎంత రిజర్వేషన్ అంటే తెలియదు అంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరికైనా ఒకవేళ మీ రిజర్వేషన్ ఎంత అంటే, మా రిజర్వేషన్ ఏమోనంటే మాకు తెలియదు, మా పెద్దలు మాట్లాడతారు, మా నాయకులు మాట్లాడతారు, లేదా మా అమ్మ మాట్లాడుతారు, మా నాన్న మాట్లాడతారు. అంటే ఇదేనా చదువుకున్న దేనికైనా? 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీలు చదివి పీజీలు చేసి ఈరోజు ఏమీ తెలియని వారిగా ఉంటే, మరి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మనల్ని ఆడుకోరా, ఈ మంత్రులు మనల్ని ఆడుకోరా? మన జీవితాలతో ఆడుకోవడానికి కారణం మన అజ్ఞానం కాదా? అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు భారతదేశంలో వర్గీకరణ అనే పేరుతో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇచ్చారు నిజంగా ఎవరికైనా తెలుసా? ఓబీసీకి ఎంత ఇచ్చారు, బీసీకి ఎంత ఇచ్చారు, బీసీఏ అంటే ముస్లింలకు ఎంత ఇచ్చారు, మరి ఎస్సీ, మరి అలాగే దళితులకు ఎంత ఇచ్చారు, మరి ఎస్టీ, మరి ఆదివాసీలకు వారికి ఎంత ఇచ్చారు? ఇవన్నీ కోణాలు చూస్తే నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే వారికి కూడా తెలియదు అసలు మా రిజర్వేషన్ ఎంత. ఈరోజు ఇక టెంట్లో ఒకరికొకరు ప్రశ్నించి చేసినా సరే ప్రశ్నలు వేసిన కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారంటే ఈ కార్పొరేటర్లు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీరి జీవితాలతో ఆడుకుంటున్నారనే మాట నిజం కాదా? ఏదేమైనప్పటికీ కూడా మనతో ఉన్న నాయకులు అనేక మంది, రెల్లి సంఘ నాయకులు, రెల్లి సంఘ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, రెల్లి అన్నలు, రెల్లి తమ్ముళ్ళు మన మధ్య ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం, మాట్లాడి నిజానిజాలు బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది రెల్లి కులం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వారితో ప్రత్యేకంగా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. ముస్తఫా, సోరమ్మ మన మధ్యన ఉంది. మరి నిజంగా వాళ్ళ కులం ఈ రోజు వరకు అణచివేయబడింది. నిజంగా ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు నిజంగా సూపర్, వీళ్ళు మెచ్చుకోవాలి. వీళ్ళకి నిజంగా శిల్పాలు కట్టించి ఇవ్వాలి. ఈ కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఓట్లు కావాలంటే రెల్లోడు కావాలి, అంటే రెల్లోడు కావాలి. అలా పళ్ళు అమ్ముకొని ఉండిపోవాలా? పళ్ళు అమ్ముకొని ఉండిపోతే వీళ్ళేమో వాళ్ళ మీద పెత్తనం చెలాయించి వీళ్ళేమో లక్షలు కోట్లు సంపాదించుకొని, బినామీ ఆస్తులు సంపాదించుకొని, ఎక్కడెక్కడ ఖాళీ భూములను సంపాదించుకోవడానికి ఈ రాజకీయ నాయకుల మరి వీళ్ళ బాధలు మీకు కనబడవా? నిజంగా ఇంతమంది రిలీజ్ సోదరులు ఈరోజు విజయనగరం ప్రాంతంలో రోడ్డునికి ఎక్కితే వీళ్ళ బాధలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్ట్గా నేను ప్రశ్నించే ప్రశ్నలకి మీ దగ్గర, ఈరోజు అసెంబ్లీని పాలిస్తున్న మీ దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా? అంటే 1%, అంటే మాదిగలకేమో 7%, మాలలకేమో 6%, వీళ్ళకేమో 1%, మిగతా 1% మిగిలితే అది ఆది ఆంధ్రాలకు ఇచ్చేస్తారా? నిజంగా అంత హీనంగా కనబడుతున్నారా? వాళ్ళు మనతో పాటు ఉన్నారు ముస్తఫా, వారితో బాగా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. శివరామ్ గారు చెప్పండి, నిజంగా ఇందాక నుంచి మీ ఆవేశాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. అసలు నిజంగా మీ కులంలో ఉన్న బాధ ఏంటి, మీ కష్టం ఏంటి? మా బాధ ఏంటి కాదండి, పిల్లలు చదువుకొని ఉన్నారండి. మేము పళ్ళు అమ్ముకొని మా పళ్ళు గుర్తుంది కానీ రెల్లోడు గుర్తులేదండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. రామ్మ జే కొట్టుంటే జే కొట్టేస్తున్నాం. వాళ్ళకి మా జే కొట్టిన వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు బాగుంటుంది కానీ మా జయాలు గుర్తుండడం లేదు. ఇంకా చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారండి. మా పిల్లల కోసం, నా ఒక్క పిల్లల కోసం కాదండి, చాలా మంది పిల్లలు చదువుకొని ఉన్నారండి. ఏ పిల్లలకి ఏ భవిష్యత్తు లేదండి. రెల్లోడు అంటే ఎవరు తెలియదండి, మా కుల పెద్దలు కూడా తెలియదండి. అది కూడా సహజంగా చెప్తున్నాను. నాకు ఇంగ్లీష్ రాదు, నేను పళ్ళు అమ్ముకొని ఆవిడ, నేను గట్టిగా అలాగే మాట్లాడతాను, నాకు వినయంగా మాట్లాడడం రాదు. నేను ఎలాగంటే నేను రోడ్డు మీద బతుకున్నాక అలాగే వస్తాను. కానీ మా పిల్లలు చదివించాం, మన పిల్లల్ని చదివించాం కాబట్టి మన పిల్లలు మా అలాగ ఉండకూడదని మేము గుర్తిస్తున్నామండి. మనం కూడా మేము బాగుండాలని మా పిల్లలు కష్టపడుతున్నామండి. సూరమ్మ గారు, ఇప్పుడు మాదిగలకి 7% ఇచ్చారు, మన మాదిగలకి, మాలన్లకేమో 6 ఇచ్చారు, మీకు ఒకే 1% ఇచ్చారు. ఈ 1%తో మీరు విద్యను సంపాదించుకుంటారా, ఉద్యోగాలు వస్తాయా, ఏమొస్తాయని చెప్పి ఏం ఇచ్చారంటే మరి మాకు తెలియదండి. అది 1% కూడా వచ్చిందని కూడా గుర్తులేదు మాకు రెల్లి భాష తప్ప ఇంకేడు తెలియదండి. ఆ స్వాములకి ఎవరు వచ్చిన జేకోవడం తప్ప మాకేడు తెలియదు. పిల్లలు ఏడుస్తున్నారండి, ఏంటి మా బతుకులు ఇంతేనా, మేము కూడా ఇలాగే బతకాలా, మాకు మార్చరా, మీరు కూడా మార్చరా, పెద్దలు కూడా మార్చరా అంటున్నారు సార్. మా పిల్లలకి ఏడు సమాధానం చెప్పండి. మరి నేను ఎక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పుకోవాలి? మీకు ఎంతమంది పిల్లలు, ఏం చదువుతున్నారు? నా పిల్లలు డిగ్రీ వరకు చదువుకున్నాడు, 3 పిల్లలండి. నేను తట్టపట్టే చదివించానండి. మా ఆయన ఆటో డ్రైవర్ అండి. ఆటో తోలుతానండి. గంటేస్తాను 10 రూపాయలు అండి ఒక మనిషికి. 5గురు తోలుతా కానీ 50 రూపాయలు రాదు మా ఆయనకైనా. నేను ఒక 100 రూపాయలు చదివి ఆ పిల్లలకి అలాగే చదివించుకొని వచ్చామండి. ఆకలితో మీరేమో పళ్ళు అమ్ముతారు, మీ ఆయన గారేమో ఆటో వేస్తారు.
అంటే ఇవి చేసి నిజంగా ఇంత కష్టపడుతూ ఇంటి కుటుంబాన్ని పోషిస్తున్నావు, ఎలా పోషిస్తున్నావు అలాగే అసలు? ఎండలో అండి, వర్షంలోని ఎండలోని మరిగి మార్చి మాడిపోయి కష్టపడేళ్ళకి బయటికి రాకుండా కష్టపడి పెంచుతున్నామండి. ఉమ్, అయినా వాళ్ళు కూడా చదువుకున్నా వేస్ట్ అయిపోతుందండి. ఉమ్, మరి దొంగతనాలు నేర్పాలో తినడం లేదు, మందు నేర్పాలో తినడం లేదు, ఉమ్, ఏడు గంజాయి అమ్ముకొని బతకండిరా ఉమ్, మాలా కానీ వాళ్ళకి చెప్పలేకపోతున్నాము. ఉమ్, మేము చచ్చిపోతున్నాం సార్. ఉమ్. మా పిల్లల బతుకు బాగా చూపించండి. రైట్. ఈ అది ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ కూటమి కూటమి ప్రభుత్వం ప్రభుత్వం, మన పవన్ అన్న ప్రభుత్వం, పవన్ మన చంద్రన్న ప్రభుత్వం, మన బీజేపీ అన్న ప్రభుత్వం, నేను అదే అన్నాను. ఈ ప్రభుత్వాలకి నాయకులకి మీరు ఏం చెప్పాలను? అందరికి దండం పెట్టి చెప్తున్నాం, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అది ఒక్కటి కాదు, చూపించండి సార్. మా రెల్లి కులస్తులకి 5% కావాలి సార్, రిజర్వేషన్ పెంచాలి సార్. ఆ న్యాయం చేస్తే చాలు సార్, మీకు రుణపడి ఉంటాం. మా పిల్లలు మా రెల్లోళ్ళు అందరు చేపట్టి ఉంటాం. విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుతున్నారు కానీ వారి చదువులకి విలువలు లేకుండా అయిపోతున్నాయి. మరి ఎందుకు బ్రతుకుతున్నామనే బ్రతుకుల్లో బతుకుతున్నారు తప్ప వారి జీవనాధారం సరిగా సాగట్లేదని చెప్పాలి. ఈ రోజు ఇంతమంది రోడ్డున పడారు కానీ కనీసం ఒక కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇక్కడ కనబడలేదు, ఒక ఎంపీ ఇక్కడ కనబడలేదు. దౌర్భాగ్యం ఏంటంటే మరి వీళ్ళెవరికి వీళ్ళ బాధలు తెలియట్లేదా? ఈ రోజు ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తారో మనకు తెలియదా? రైట్, మిగతా విషయాలు మాట్లాడడానికి మనతో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు వెళ్ళి కులస్తులకి అంటే ఇందాక నుంచి శివరామ గారితో మాట్లాడాం, ఆవిడకి పర్సెంటేజ్ అంటూ కూడా ఏం తెలియదు. అంటే 7% మాదిగలకి ఇచ్చారు, 6% ఏమో మాలలకి ఇచ్చారు, మీకేమో 1%, మీ కింద దిగువ స్థాయిలో ఉన్న ఆది ఆంధ్రులకు 1% ఇచ్చారు. ఇలా 1%తో మీరు ఏం చేస్తారు, ఎక్కడ చదువుతారు, ఎక్కడ ఉద్యోగాలు సంపాదిస్తారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అసలు? గర్ల్స్ కే వస్తుంది ఆ 1% కూడా. 51 అంటే 50 మెంబర్స్ లోని 1% మాత్రమే వస్తుంది. వేరే క్యాస్ట్ వాళ్ళతో కూడా పోలిస్తే మాకు 1% మాత్రమే వస్తుంది. ఎంతో మంది చదువుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు మా క్యాస్ట్ లోని. ఆ 1% తో ఏం చేయలేము. ఒక 5% పెంచమని సీఎం గారిని అడుగుతున్నాము. 1% తోని ఎవరికి రాదు, అంటే దొంగతనమే చేయాలి, ఇంకా ఏం లేదు. దొంగతనము, పూలు పళ్ళులు అవే అమ్ముకోవాలి. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ చదివిస్తున్నారు మాకు, అంటే మాలాంటి పిల్లలకి అందరికి చదివిస్తున్నారు. వాళ్ళు కూడా అంటే అలా అనుకుంటున్నారు, మా పిల్లలు మాలాగా అవ్వకూడదు, వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి అని. ఇప్పుడు కూడా సీఎం సార్ గారు కూడా అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇలాగైతే చాలా కష్టం అవుతుంది మాకు కూడా ఫ్యూచర్. మేము ఇప్పటికి 23 డేస్ అయ్యింది మాకు ఇక్కడ అంటే మా పేరెంట్స్ ఇక్కడ ధర్నా చేస్తూ. అయినా కూడా ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వట్లేదు. సీఎం కానీ ఎమ్మెల్యేస్ కూడా, ఇక్కడ విజయనగరం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరూ రెస్పాన్స్ అవ్వట్లేదు. అంతా చులకన అయిపోయాం మా రెల్లి క్యాస్ట్ వాళ్ళు. ఓట్లకైతే వస్తారు మా దగ్గరికి, ఇలాంటి దానికి మాత్రం రారు. ఓట్లకి మాత్రమే కనబడతామేమో వాళ్ళకి మేము. అసలు ఈ క్యాస్ట్ ఉన్నదని కూడా వాళ్ళకి గుర్తులేదేమో. 7% మాత్రమే వాళ్ళకి ఇచ్చారు, మాలలకి మాదికి. ఆ 1% మాకు ఇచ్చారు. ఏం చేయాలి, మేమేం చేయాలి? మేము డాక్టర్స్ ఉన్నారు, చాలా మంది చదివిన వాళ్ళు ఉన్నారు. మాకు 5% పెంచమని అడుగుతున్నాం సీఎం సార్ గారిని. నేనేమంటున్నానంటే ఈరోజు అసెంబ్లీ స్థాయి చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరూ ఆలే. ఎవరు? రెడ్డిలు, కమ్మోలు, కాపోలు, చౌదరీలు, నాయుడులు. అంటే అసెంబ్లీ వాళ్ళ సొంతమా? అంటే ఇంకెవరికి అక్కర్లేదా? అంటే ఎస్సీ కులాలు, దళితుల నుంచి అంటే రెల్లి కులస్తులు అంటే అసెంబ్లీకి వెళ్ళకూడదా, రాకూడదా? వస్తే అంటే పళ్ళ గుద్దు మాట్లాడతాను భయమా వాళ్ళకి? ఏమంటారు? వాళ్ళు ఛాన్సెస్ ఇవ్వట్లేదు మాకు. చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేకి కానీ ఎవరికైనా అంటే పోటీ చేయడానికి, కానీ ఛాన్సెస్ ఇవ్వట్లేదు పార్లమెంట్కి ఎంటర్ అవ్వడానికి. వాళ్ళు రెడ్డిలు, కాపులు వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మాత్రమే, వాళ్ళ ఫ్యామిలీలో మాత్రమే, అంటే కాపులు, రెడ్డిలు వాళ్ళు మాత్రమే పాలించాలనుకుంటున్నారు అనుకుంటా. రెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడతారు. భయం అయితే ఏమీ లేదు, మాట్లాడతాం. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ ఓట్లు అంటే మా రెల్లిలోని ఎవరినైనా నుంచో పెడితే బాగుంటదేమో అనుకుంటున్నాము. ఎందుకంటే పార్లమెంట్కి వెళ్ళి మా కష్టాల గురించి మాట్లాడడానికి ఒకరు ఉన్నారని ఒక ఆలోచన అనేది వస్తుంది. చాలా మంది అంటే ఇస్తే చాలు మాకు ఎమ్మెల్యే పార్లమెంట్ లోని ఒక ప్లేస్ అనేది, కానీ ఆ ప్లేస్ మాత్రం ఎంపీ కార్పులకి, రెడ్డిలకి మాత్రమే వస్తుంది. మాకు మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు ఆ ఛాన్సెస్ కూడా ఇస్తే బాగుంటదేమో అనుకుంటున్నాము. ఎందుకంటే మా కష్టాల గురించి మాట్లాడడానికైనా బాగుంటది అని. అమ్మ నువ్వు చెప్పు నాన్న, ఇప్పుడు 1% కదా మీకు ఇచ్చేది, మరి 1% కాకుండా మీకు ఎంత పర్సెంట్ ఇస్తే మీ విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది? 5% ఇస్తే మాకు 1% కూడా
వాడు వాళ్ళకే ఇచ్చారంట. మరి మా అన్నయ్యలు ఏంటైపోతారు, మాకే ఇస్తే 1%, మాకు 5% కావాలి. మేము దాని గురించి 23 డేస్ ధర్నా చేస్తున్నాం. మా పేరెంట్స్ అందరూ ఇక్కడే కూర్చుంటున్నారు. మా డాడీ ఎంబీఏ చేశారు, అయినా తనకి ఆటో వేస్తున్నారు. మీ డాడీ ఎంబీఏ చేసి ఆటో వేస్తున్నారు అంటే మరి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు? ఇప్పుడు ఎంబీఏ చేశాడంటే ఎప్పుడో చేసి ఇప్పుడు ఏమైనా ఉంటాడు, ఈరోజు ఆటో వేసుకునే పరిస్థితికి ఇచ్చారంటే ఈ ప్రభుత్వాలు ఏమనాలంటారు? అంటే మా డాడీకి ఇప్పుడు పర్సంటేజ్ ఉంటేనే కదా వస్తుంది ఉద్యోగం. 14 ఇయర్స్ నుంచి మా డాడీ ట్రై చేస్తున్నారు పోస్ట్ గురించి, అయినా రాలేదు. మమ్మల్ని గుర్తించట్లేదు. వెన్నెల. ముస్తఫా, మరి వెన్నెల మాట్లాడుతున్న మాటల్లో ఒక బాధాకరమైన విషయం ఉంది. నిజంగా ఎంబీఏలు చదివి ఆటోలు వేసుకునే దుస్థితికి వెళ్ళిపోయారా రెల్లి సోదరులు? ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది అసలు? ఈ యొక్క దుస్థితికి కారణం కార్పొరేటర్లా, ఎమ్మెల్యేలా, ఎంపీలా, మంత్రులా, లేదంటే పాలిస్తున్న ముఖ్యమంత్రులా, లేదంటే రాష్ట్రపతుల, గవర్నర్లా, లేదా ప్రధానమంత్రులా? ఎవరు? మిగతా విషయాలు మాట్లాడడానికి చాలా మంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే పరిస్థితులు అయితే చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ 1% వల్ల విద్యారంగంలో నిల్లు ఏం కనబడట్లేదు. విద్యారంగం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అక్కడ? ఏ కోసాన కనబడట్లేదు. మరి ఉద్యోగ రంగం అంటారా? అదే లేదు. మరి అలాగని రాజకీయ రంగం అంటారా? ఏ రంగంలో కూడా ప్రాధాన్యత కనబడట్లేదు. ఏం చెప్తారు మీరు? సార్ మేము ఏంటంటామంటే మా డాడీ ఆటో వేస్తారు, మా మమ్మీ పూలు అమ్మడానికి వెళ్తారు, అంతే తప్ప వాళ్ళగా మేము కూడా పూలు అమ్ముకోవడం, లేదంటే మొగోళ్ళు వేసి ఆటోలు వేసుకోవడం తప్ప మాలో చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పై చదువుల కోసం పై దేశాలు కూడా వెళ్ళి చదువుతున్నారు. కానీ ఎవరు కూడా రెల్లాలు గుర్తించట్లేదు. రెల్లాలు ఏంటంటే దొంగతనం చేయడానికి, లేదంటే గంజా ఏదో అమ్మిన వాళ్ళకి, ఇలాంటి గొడవలు వస్తే ఫస్ట్ వచ్చేది రెల్లాలు మాత్రమే తప్ప ఇంకా దేనికి కనిపించట్లేదు. మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మేము దేనికోసం మేము గొడవలు ఆడతాం? గొడవలాడి చేసిన వాళ్ళు అయితే మేము దీనికోసం ఇప్పుడు ఇంత చేస్తున్నాం, మేము ఏదైనా చేయాలనుకుంటే చేయగలం, కానీ మేము అలా చేయట్లేదు. శాంతంగా, నీతిగా, నిజాయితీగా మేము ఉంటున్నాం. అంతే ఉండి ఈ రోజు నుంచి 23 డేస్ అవుతుంది. మా పేరెంట్స్ పళ్ళు అమ్ముకోవడం మానేస్తున్నారు, ఆటోకి వెళ్ళడం మానేస్తున్నారు. మాకు ఎలాగ ఉంటుంది? ఎలా తింటాం? ఎలా చేస్తాం? అయినా కూడా ఇక్కడికే వస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇలా చేస్తాం. మాకు రిజర్వేషన్ కొంచెం మేము ఆ లేడీస్కి 1% ఉంది. మరి బాయ్స్ మాకంటే చదివిన వాళ్ళు ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి అసలు ఏమి కూడా లేదు. ఒకటే రెల్లోలంటే ఓన్లీ దొంగతనం, లేదంటే గంజాయి అమ్ముకోవడం అంతే, లేదా కాయగూరలు అమ్ముకోవడం, వాళ్ళ గొడవలు ఆడడానికి వస్తారు అంతే తప్ప ఎంత మించి ఇంకేట్లేదు. మా దాంట్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హిందీ వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. నేను డిగ్రీ చదివి ఈరోజు 5 ఇయర్స్ అవుతుంది. ఇంకా పై చదువుల కోసం మా అమ్మలు పళ్ళు అమ్ముకొని, మా నాన్న ఆటో డ్రైవర్ వేసి, ఇంకా నాకు కోచింగ్లు కానీ అవని ఇవని ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఇంకేమనంటే ఎస్సీ వాళ్ళు కదా, మీకు బోర్డు రిజర్వేషన్ ఉంది, మీకెందుకు ఉద్యోగం రాదు, దేనికి రాదు అని అంటున్నారు. సర్టిఫికేట్లు దొంగతనం చేసి కూడా తీసుకెళ్తున్నారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దొంగతనం చేసి ఇస్తున్నారు ఎస్సీ అని. మరి అందులో మాకు ఇంకేట వస్తుంది? అందుకంటే మీరు ఎస్సీ వాళ్ళు కదమ్మా, మీకు ఉద్యోగం వచ్చేస్తుందమ్మా, నువ్వు చదువుకొని నువ్వు 10th క్లాస్ పాస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. నేను డిగ్రీ చదివి 5 ఇయర్స్ అవుతుంది. దీనికి కాకుండా మా అమ్మాయిలు నాకు పై చదువుల కోసం 30,000 పెట్టి కోచింగ్లు చదివిస్తున్నారు. నా చెల్లి డిగ్రీ చదివింది, నా తమ్ముడు ఇంటర్ చదివారు. అది కాకుండా మేము అక్కడని ఇక్కడని ఈ షాపులని ఆ షాపులని ఆ సర్టిఫికేట్ పని కోసం వెళ్తున్నాం తప్ప మాకు పై చదువులు కాదు కదా. ఇంకేమంటే షాపులకి వెళ్ళినా కూడా మీరు వెళ్ళాలి కదమ్మా, రావద్దు. మీరు గొడవలు ఆడతారు, మీరు దొంగతనం చేస్తారు, ఆడపిల్లల్ని అలాగే అంటున్నారు, మొగోళ్ళని అలాగే అంటున్నారు. మాకు ఎక్కడెళ్ళా రెల్లాలంటే చీప్ గా చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కనుకోండి, ఒక కార్పొరేటర్ గా నించోడానికి కూడా రెల్లాలా? వాళ్ళు వద్దమ్మో, వాళ్ళతో చాలేము ఆ మాటలు అంటున్నారు. పళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు పళ్ళుకే బతికొస్తారు, అంతకు మించి దేనికి పనికిరారు అని అంటున్నారు. అంత దీనం అయిపోయాం. ఆ ఓట్లు వచ్చినప్పుడు రెల్లాలు అప్పుడు గుర్తుకుంటుందా? అప్పుడు ఎందుకు రావడం? రెల్లాలు కదా, మేము ఎందుకు అప్పుడు వస్తాం? మేము మా నాన్న మా అమ్మ అమ్ముకున్న పళ్ళుతో మేము బతకగలం, కానీ అలాగనే కాదు. మాకు ఒక భవిష్యత్తు ఉండాలి. మా ఆలేట్ అనుకుంటారు, అమ్మ నీ ఇదే ఆటో డ్రైవర్, నా కూతురు కూడా అదే చదవాలా, అలాగే చేయాలి, నా కూతురు భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎంతో కష్టపడి ఎండనక వానక మేము ఒక్కలమే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది రెల్లోళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివి. మా పిన్ని కూడా ఇదిగోండి చదువుకుంది, మా పిన్ని కూడా బిజినెస్ చేసుకుంటున్నారు. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, బోల్డ్ మంది ఉన్నా కూడా ఇంత బాధపడుతున్నాం అంటే అంత బాధపడుతున్నాం. సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, 5% పెంచమని కోరుకుంటున్నాం. 5% అనే కాదు సార్, మొన్నటి వరకే భరోసా ఉండేది. ఓకే, ఆ 5% ఎలాగని కొంతమంది చదువుతాం. ఇప్పుడు నీళ్లు కారిపోయాం. ఈ రాజకీయ నాయకులు నీళ్లు కారిపోయాం, నమ్మకం పోయింది. ఆడపిల్లలే కాదండి, ఆడపిల్లలు ఏదో సంపాదించి ఉద్యోగం, కాయగూరలు అమ్ముకోవడం ఏదో బతుకుతాం. మగపిల్లలు ఏం చెయ్యాలి? వాళ్ళు దొంగతనాలే కాదు, తప్పుడు పనులకు వెళ్తారు. మేము మా ఇళ్లలో చూసుకుంటూ, మగపిల్లలు ఇళ్లలో ఉండి మేము కష్టపడుతుంటే వాళ్ళు చూస్తే మాకు బాధ అనిపిస్తుంది.
ఆడపిల్లలు కష్టపడుతున్నాను మేము తింటున్నాను వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు సార్. అందరితో పాటు మాకు సమానంగా ఉండండి, సమానంగా చూడండి. చదువుల్లోనే కాదు, కులం విషయంలో కూడా అన్ని విషయాల్లో సమానంగా మమ్మల్ని చూడండి. ఒక పని పాటకి వెళ్ళినా ఎస్సీ వాళ్ళంటే కొంచెం చీప్ గా చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. మేమేంటి సార్ ఒకటే మాట మీకు మీకు మీ మాట మీకు చెప్తున్నాం సార్. ఎవరో ఎమర్జెన్సీ కేసులో ఉంటారు, అంబులెన్స్ వెళ్తున్నారు, బ్లడ్ అవసరం వస్తుంది, ఎస్సీ ఓసీ అన్ని చూస్తున్నారా? ఎస్సీ అన్ని చూస్తున్నారా? అంతలో ఎంతమంది ఎస్సీ బ్లడ్ ఉన్నాయి, బ్లడ్ గ్రూపులు ఆయన అన్ని చెక్ చేసుకుని వేసుకుంటారా? మా ఎస్సీ బ్లడ్ లేకపోతే ఎంతో మంది చచ్చిపోదురు, ఎంతో మంది చచ్చిపోదురు. కరోనాలోని మా ఎస్సీ వాళ్ళ మీ దొడ్లతో సహా కడిగి శుభ్రాలు చేసి మీరు ఒంటరి మీ రోగాలన్నీ తీసాం. అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు గుర్తు రాలేదా? మేము అప్పుడు గుర్తొచ్చాం ఎస్సీ వాళ్ళని. ఏం చేస్తామండి మేము? మీలో కూడా మీకన్నా చాలా రాజకీయంగా మంచితనం ఉంది మాలో చాలా మంచితనం ఉంది. మీలో రక్తపాతాలు చేయలేని మేము, మీలో రక్తపాతాలు కార్లు ఇలా ధర్నాలు చేయాలంటే మేము ఎంత శాంతియుతంగా చేస్తామో ఇంతమంది చూసారు. ఒక్క రోజైనా మేము ఎవరైనా బాధపడినట్టు చేసామా? ఒక్క రోజైనా మేము ఇబ్బంది పెట్టామా? మా వ్యాపారాలు మానుకున్నారు, మా పిల్లలు స్కూళ్ళు అన్ని మానుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ ఈ ధర్నా కోసం పోరాడుతున్నాం. మా చదువులు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేదు. ఇగో చిన్న బిజినెస్లు బట్టల వ్యాపారాలు పెట్టుకొని మేము ఏదో బతుకుతున్నాం. మా తర్వాత మా పిల్లలు ఏమైపోవాలండి? ఏమైపోవాలి చెప్పండి? ఈ ఊరు దాటి ఇంకా ఊరికి వెళ్తే మీరు ఎస్సీ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు ఎస్సీ వాళ్ళ గురించి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని విమర్శించట్లేదు, మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతున్నాం. మీతో బీసీ ఓసీ అందరితో పాటు ఎస్సీ వాళ్ళు కూడా సమానంగా చూడండి. మేము అదే బాధపడుతున్నాం. మాలో ఎంతో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కేవలం ఎస్సీ అన్న మాటకే మేము అన్నిటికీ లోబడిపోతున్నాం. చాలా హృదయం బాధ అనిపిస్తుందండి, హృదయం చాలా బాధ అనిపిస్తుంది. ఏం చదువుకున్న లేరా? ఉద్యోగాలు ఉన్నోళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు, కానీ బయటికి రారు. ఎవరు రారు? ఎందుకంటే రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారు, ఉన్నారండి. మాకు అనగదొక్కేస్తున్నారు, కేవలం ఎస్సీ అనే మాటతో అనగదొక్కుతున్నారు. ఉన్నారు కానీ మేము బయట తీయం. కాకపోతే మా గోడ ఏంటంటే మాలాగా మా తల్లిదండ్రులు కాయగూరలు అన్ని వ్యాపారాలు చేసుకునే బతికించారు, చదివించారు. అయిపోయింది, మాకు ఉద్యోగాలు లేవు. ఇంకా కనీసం మా పిల్లలు కానీ 1% ఎంత న్యాయం అండి, ఎంత అన్యాయం అండి? 1%, ఒక్కట ఘోరం కదండి. అందరితో పాటు సమానంగా మాకు ఎక్కువ ఎవరైనా మీ ఎస్సీ అంటే మీకు బోల్డ్ ఏంటండి? మేము చదువుకోకుండా వచ్చేస్తున్నామండి, కష్టపడుతున్నామండి. వాళ్ళతో పాటు మేము కష్టపడి చదువుతున్నాం. ఎంత మీకు బ్రాహ్మణ్స్ ఉన్నారంటే పురోహితం చేసుకుంటున్నారు, అయినా ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళకి ఎప్పుడైనా అభ్యంతరం పెట్టామా? తెల్లవారులేసి మీరు పురోహితం చేసుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్తున్నారు. మేము కూరగాయలు అమ్ముకుని కూరగాయలతోనే బతుకుతున్నాం, కూరగాయలతోనే జీవిస్తున్నాం, కూరగాయలతోనే మాదంతం అయిపోతుంది. అది కరెక్ట్ కాదండి. మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి. కొద్దిగా దయచేసి మమ్మల్ని కనికరించండి, మా వైపు జాలి చూపించి అందరితో పాటు సమానంగా మాకు చూడమని చెప్తున్నాం. ఎం రాణి అండి. రిజర్వేషన్ పరిస్థితుల్లో ఏదైతే మరి కుల జగన్ ఉందో, మరి జరిగిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇదే విజయనగరం ప్రాంతంలో 23 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒక కార్పొరేటర్ ఇక్కడికి రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, మంత్రి రాలేదు. ఈ 4 సెక్షన్ల వాళ్ళు ఈ విజయనగరంలో ఉన్నారు కదా. వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తున్నారు, రెండోది అసెంబ్లీకి కూడా వెళ్తున్నారు, మూడోది పార్లమెంటుకు కూడా వెళ్తున్నారు. అంటే అన్ని వైపులు వెళ్ళే నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. ఇది రాజులు పాలించిన రాజ్యం అయినప్పటికీ కూడా వీళ్ళు బతుకులు రోడ్డును పడేశారు ఈరోజు. మరి 1% అట. ఇది దేనికి ఇచ్చినట్లు, దేనికి ఉపయోగపడుతుంది? మిగతా విషయాలు మాట్లాడుకో మనతో పాటు చాలామంది ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. సరే చెప్పండి, అసలు ఈ రోజుకి 23 రోజులు ధర్నా చేస్తున్నారు. మరి మహిళలందరూ అనుకోడు పళ్ళు వ్యాపారాలు, లేకపోతే కూరగాయల వ్యాపారాలు, లేకపోతే పురుషులేమో ఆటోలు ఆపేసుకొని కూలీ నాలి పనులు, హౌస్ కీపింగ్ పనులను పక్కన పెట్టి ఈరోజు 23 రోజులు నిరసన చేస్తున్నారు కదా. ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ మీ దగ్గరికి వచ్చి ఏ విషయంలోనైనా మాట్లాడారా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు? కారణాలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నారు కదండి, అప్పుడు వస్తారు వాళ్ళు. అప్పుడు మేము మా రెల్లి జాతి గుర్తొస్తుంది వాళ్ళకి. మా రెల్లి జాతి ఓట్లు వేసుకొని ఇప్పుడు గెలిపించారు కదా, ఇప్పుడు కూడా ఓట్లు వేసి కూడా గెలిపిస్తామని వస్తారు. అప్పుడు వచ్చేటప్పుడు మేము సరైన గుణపాఠం కూడా వాళ్ళకి చెప్తాం. మా రెల్లి జాతి అంతా న్యాయం జరిగినంత వరకు 23 రోజులు కదా, సంవత్సరం అయినా సరే ఇక్కడే టెంట్ కిందే ఉండి ఇలాగే ఉండి మేమందరూ
ఈ విజయనగరం జిల్లా కాదు, మొత్తం ఏపీ మొత్తం అంతా కలిపి విజయనగరం ఒక చుట్టుముట్టేటట్టుగా రెల్లి జాతి మొత్తం చేస్తాము. దెబ్బకి ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు అయినా సరే దిగొచ్చినంత వరకు మా రెల్లి జాతి అక్కడ ఏపీలో వినబడినంత వరకు మేము పోరాటం చేస్తాం. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కూడా మాకు సీట్ వచ్చినంత వరకు కూడా మేము పోరాడతాం. మా రెల్లి జాతి నుంచి కూడా ఒక కార్పొరేటర్ మన మున్సిపల్ ఆఫీసులో కూడా ఉండేటట్టు కూడా మేము పోరాడతాం. ఇదే ఒక ఐకమత్యంగా ఉండి మేమందరూ ఒక గుణపాఠం గల ఒక స్కూల్ లాగా ఇది మేము ఒక స్కూల్ అనుకొని ఒక టెంట్ కింద ఉండి రోజు మా జాతికి మేము ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మనం పైకి ఎదగాలంటే ఇలా ఉండాలని కూడా మేము కూడా మాకుండే ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఒక క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుందండి. మేము కూడా ఇప్పుడిప్పుడే రోడ్డు ఎక్కుతున్నాం. మేము కూడా పై స్థాయి కూడా వెళ్ళాలని మా పిల్లలు ఇప్పుడు మా భవిష్యత్తు అయిపోయింది, మా పిల్లల భవిష్యత్తు కూడా ఇలా జరగకూడదని నేను ఇప్పుడు షాప్ రెంట్ నెలకి 20,000 కట్టాలి. నా షాపు వైజాగ్లో ఉంది, ఇక్కడ ఉంది. జీతాలతో పాటు నేను ₹1,00,000 తీయాలి. అవన్నీ వదులుకొని నా పిల్లలకి న్యాయం చేయాలి, నా కుటుంబానికి న్యాయం చేయాలి, నా ఊరికి న్యాయం చేయాలి, నా కులం న్యాయం చేయాలని చెప్పి మేమందరూ మా రెల్లి జాతి అంతా మాట్లాడుకొని అన్ని రెల్లి జాతి దానితో పాటు 12 ఉపకులాలు అందరూ మాట్లాడుకొని ఇక టెంట్ 23 రోజులు బట్టి జరిగిందండి. మీరన్నట్టు ఒక ఎమ్మెల్యే కాదు కదా, కౌన్సిలర్ కూడా రాలేదండి. వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. మీ పేరు చెప్పండి. నా పేరు ఎర్రంశెట్టి రమణమూర్తి అండి. మూర్తి గారు, అంటే ఎలక్షన్లు వచ్చేటప్పటికి రెల్లి పేటలు వీళ్ళు కనబడతాయి, అవునా కదా? అవునండి, కనబడుతుంది. రెల్లి పేటలు కనబడతాయి అంటే రెల్లి కుర్రోళ్ళు కనబడతారు, రెల్లి యూత్ కావాలి, రెల్లి మహిళలు కావాలి. వీళ్ళు పయ్యో ఇచ్చిన తర్వాత ఓట్లు వేయించుకొని తర్వాత వీళ్ళు కార్పొరేషన్కి లేదా అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కనీసం మీ పేటల వైపు కూడా చూడట్లేదు. కారణాలు ఏమన్నా? కారణాలంటే ఏ రెల్లివాడికి ఒక్కడికే ఓటుకి డబ్బులు ఇవ్వట్లేదండి. కాపోడికి ఇస్తున్నారు, రెడ్డికి ఇస్తున్నారు, గొల్లలకి ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారండి. రెల్లివాడికి ఒక్కడికే ఇవ్వట్లేదు. ఓటుకి ₹1000, ₹500 చొప్పున ప్రతి ఒక్క కులానికి ఇస్తున్నారు. అలాగే అన్ని కులాలతో పాటు మా కులాన్ని కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు జిల్లాల వారీగా చేస్తానన్నారు కదా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఆ జిల్లాల వారీగా చేయండి. మీరు అన్నారు కదా 1,30,000 అని అసెంబ్లీలో, మీరు ఆ ఏపీ మొత్తం 1,30,000 అన్నారు కదండి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల్లోనే 2,10,000 మంది ఉన్నారండి. మీరు ఆ జిల్లాల వారీగానే న్యాయం చేయండి. అలా న్యాయం చేయకుండా మీ చేతిలో ఎమ్మెల్యేలు, మీ చేతిలో మినిస్టర్లు, మాల మినిస్టర్లు, మాతిక మినిస్టర్లు, మాతిక ఎంపీలు ఉన్నారని చెప్పి మీరందరూ ఒక కూటమిలో ఒక 10 బల్లలు వేసుకొని కూర్చొని మీరు చర్చించేస్తే జరిగిపోదండి. మాకు భగవంతుడు ఉండాలి, అంబేద్కర్. మాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, మాకు భగవంతుడైన వాడు అంబేద్కర్. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, మీకు హక్కు లేదు, అది మార్చే హక్కు మీకు లేదు. ఓన్లీ అంబేద్కర్ ఒక్కడికే ఉన్నది హక్కు. ఓన్లీ మాలా మాతికే కాదు అంబేద్కర్ రాసింది, ఎస్సీ కులానికి మొత్తం రాశారు. ఆ కులానికి మొత్తానికి న్యాయం చేయాలి. మీరు జిల్లాల వారీగా అన్నారు కాబట్టి ఆ జిల్లాల వారీగా న్యాయం చేస్తే మా పిల్లలు కూడా రేపు పొద్దున్న ఈ పాకీ పనులు కానీ, ఈ తట్లు అమ్ముకొని రోడ్డు మీద కానీ, ఈ రిక్షాలు కానీ, ఆటోలు వేయకోకుండా వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా, ఒక సాఫ్ట్వేర్లు కానీ, ఒక డాక్టర్లు కానీ అందరూ ఉన్నామండి. అందరూ ఉన్నాం. మా నాన్న కూడా నాకు చర్మాల వ్యాపారం చేసి నేను వ్యాపారం చేస్తూ కూడా నేను చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉందని, అయినా చదువుకోలేకపోతున్నాను. అతను ఎంత చేస్తారు? రోజుకి ఒక 500 చేస్తారు. 500లో 4 పిల్లలకి ఎలా పోషిస్తారండి? మీరు కూడా ఆలోచించండి. ఒక 2,000, 3,000 చేస్తే పోషించగలరు. మూర్తి గారు, అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటి గమనించాలంటే బీసీ ముస్లింలకి 3% ఇచ్చారు, 3%. ఓబీసీలకి 29% ఇచ్చారు. మీ కింద దిగువ స్థాయి ఎవరైతే ఉన్నారో ఆదివాసీ కులానికి చెందిన వారికి 6% ఇచ్చారు. కనీసం వాళ్ళని గుర్తించినట్లు కూడా మిమ్మల్ని గుర్తించలేదు. కారణాలు ఏమంటారు? కారణాలు అదే చెప్తున్నానండి. మా దాంట్లో సరైన నాయకత్వం లేదండి. ఆ నాయకుడు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఉంటేనే కదా, మాకు రిజర్వేషన్ పెంచితేనే కదండి మాలో కూడా ఉద్యోగస్తులు, ఒక టీచర్స్ కానీ, ఒక ప్రిన్సిపల్స్ కానీ అవుతారు కదండి. మీకు పెంచపోతే మీకు ఎలా పెరుగుతుంది? మీకు చదువుకుంటేనే కదండి పైకి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పైనకి వెళ్తేనే కదా, ఆఫీసర్లకు వెళ్తేనే కదా వాళ్ళు 10 మందికి వీధిలోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను ఇలా బాగుపడ్డాను రా, మీరు ఇలా చదువుకోండి బాగుపడతారు అనడానికి. ఒక స్టేషన్కి వెళ్ళినా ఎస్సీ రెల్లివాడు అంటే చులకనగా చూస్తారండి. అదే రెల్లి వాళ్ళు ఇప్పుడు ఎస్ఐలు, సిఐలు సమానంగా మేము పోరాడి ఏ ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత క్లియర్ చేసామండి. ఒక అంబులెన్స్ వస్తే కులానికి కూడా పక్కన పెట్టి మొత్తం అంబులెన్స్ కూడా చివరి వరకు చేర్చామండి. అంత మాకు ఉందండి న్యాయం. మేము ఓన్లీ నేరాటాలకి, పోరాటాలకి వెళ్ళే మనుషులం కాదండి. మాలో కూడా మానవత్వం ఉంది, మాకు కూడా ఆలోచన ఉన్నది. మా పిల్లలు కూడా ఒక మంచి దారిలో వెళ్ళాలనుకున్నాం కాబట్టి మేము మంచిగా ఉంటామండి. ముస్తఫా, మరి మనతో పాటు ఎవరైతే మరి సీనియర్ నాయకులు గత
ఆ కాలంలో ఏదైతే విశాఖపట్నంలో జరిగిన మరి రెల్లి కులస్తుల యొక్క గర్జన ఏదైతే ఉందో ఆ గర్జనకి మరి ప్రత్యేకంగా మరి ఆ రోజు పోరాటంలో ఒక భాగమైన సురేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ కులగణన జరిగిన కాడి నుంచి ఇప్పటి వరకు 23 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. మరి వీరు చెప్తున్నారు, వీళ్ళే చెప్తున్నారు, ఇప్పటి వరకు ఒక నాయకుడు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? సార్ నిజంగాను చాలా బాధాకరమైన విషయం సార్. ఈరోజు 134th బర్త్డే జరుపుకోవాలి. మేము నిజంగా చాలా ఒకసారి మా రెల్లిపేటకు రండి, విజయనగరం జిల్లా రెల్లిపేటకు రండి, ఒకసారి మీరు చూద్దరు. అంబేద్కర్ జయంతి అనేది ఒక జొన్నగుడ్డి రెల్లి వీధిలో ఎలా జరుగుతుందో చూడండి. కానీ ఈ రోజు అది జరుపుకోకుండాను మేము నిరసన తెలపడానికి అందరు బ్లాక్తో వచ్చామండి. ఏ ఒక్కరు కూడాను 23 రోజులు అవుతుందండి, ఏ ఒక్క నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు. అది నిజంగా మాకు చాలా బాధాకరం. ఏమంటండి, వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు, వాళ్ళ సీట్లు వాళ్ళు సర్దుబాటు అయిపోయింది. మా కులసులు ఎప్పుడూ అట్టడుగునే ఉంచాలని ఒక నినాదంతో ఉన్నారు. మా దాంట్లో చాలా గట్టిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఎంటెక్లు చేసిన ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఏ మాత్రం బయటకు వస్తే మేము అణగదొక్కేస్తారు మాకు అని ఒక నినాదం మీద మా దగ్గర రాలేదు సార్. చాలా శాంతియుతంగా చేసాం. రెల్లోళ్ళు అంటే ప్రతి ఒక్కరు అంటారు రాష్ట్రం మొత్తం, ఈ నా కొడుకు బీరు మందు డబ్బులు ఇస్తారు గొడవలకు వస్తారని. అది కాదు సార్. ఈ వైజాగ్ జిల్లా విజయనగరం జిల్లాలోని మీరు డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి అడిగి చూడండి, 23 రోజులు అవుతుంది. ఏ నాడు కూడాను మేము ఉద్రేకంగా వెళ్ళాలి. కానీ మాకు న్యాయం జరగకపోయిన పక్షాన మేము కన్ఫామ్గా అది జరుపుతాం సార్. ఉంది, ముందు ఉంది. ఏదైతే మా చెమటను ఓర్చి ఈ కూటమి ప్రభుత్వం మేము గెలిపించుకున్నాం, పవన్ కళ్యాణ్ మాటలు విని మా రెల్లి కులస్తులు స్వీకరించానని ఎప్పుడైనా అన్నారో ఆయన మాట కట్టుబడి మా రెల్లోళ్ళందరూ కూడాను కాయ కష్టం అంతా మానేసి వాళ్ళ వెనకదలో తిరిగి మేము వాళ్ళని గెలిపించుకున్నాం. వాళ్ళు న్యాయం జరుపుతారని చెప్పేసి ఈ రోజు కూడా జరపకపోతే మాత్రం మేము ఈ సభ ఉద్రేకంగా జరుగుతాం. సురేష్ గారు, అంటే ఇంత సిటీ నడిబొట్టున జరుపుతున్నారు మీరు ధర్నా, అందులో 23 రోజులు అవుతుంది. కనీసం లోకల్లో ఉన్నవాళ్ళు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా. ఎలక్షన్ టైంలో తమ్ముడు మాకు ఓటు వేయండిరా, మా చెల్లెలకి చెప్పరా, తమ్ముళ్ళు చెప్పరా, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి భుజం మీద చేయలేస్తున్నారు కదా. కనీసం అరే నేను ఎమ్మెల్యేతో మాట్లాడుతాను, ఎంపీ అసెంబ్లీలో మాట్లాడుతాను, పార్లమెంట్లో మాట్లాడతాను, నేను ఎంపీ గారితో మాట్లాడుతాను, ఒక మాట కూడా అనడానికి ఈ స్థలానికి రాలేదా సార్? వాస్తవాలకి అందరూ చూస్తున్నారు, మేము 23 రోజులు చేస్తున్నాం అంటే దేనివల్ల చేస్తున్నాం, ఎవరు రాలేదన్న బాధ మీదే కదా సార్ మేము చేసేది కూడాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు అసెంబ్లీలోని రెల్లీలకి కొద్ది న్యాయం జరపాలని, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కానీ 130,000 జనాభా ఉన్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే మీరు పోల్చుకోండి, విశాఖపట్నం జిల్లాలోనే 44 రెల్లి వీధులు ఉన్నాయి. రెల్లి వీధికి 2,000 చొప్పున వేసుకున్నా 90,000 చిల్లర అక్కడ పైకి కనిపిస్తుంది, అంటే విశాఖపట్నంలోనే. కానీ రాష్ట్రం మొత్తం మీద అతి ఎక్కువ మంది రెల్లోళ్ళు ఉన్నది విజయనగరం జిల్లా. విశాఖపట్నం జిల్లాలోనే అంత ఉంటే విజయనగరం జిల్లాలోని ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ప్రభుత్వానికి మేము నిలదీసి అడుగుతున్నాం. మాకు కంపల్సరీగాను కులగణన జరగాలి, జరిగిన తర్వాతనే జిల్లాల వాయిస్గా ఇవ్వాలి. లేదంటేనో ఏదైతే మాదిగ సోదరులకి జరిపారో అదేవిధంగా మాకు వాళ్ళతో పాటు సమాన హక్కులు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సురేష్ గారు, ఒక మాట అంటే నాకు అర్థం కాక అడుగుతాను, ఒక మాట చెప్పండి. అంటే మీకు ఎస్టీలకి దగ్గర పోలికలు ఉన్నాయి, మీరు బాగా గమనించాలి ఈ విషయం. ఎందుకంటే మీకు ఒక భాష ఉంది, వాళ్ళకి ఒక భాష ఉంది. మీ భాషకి లిప్ ఉండదు, వాళ్ళ భాషకి లిప్ ఉండదు, అవునా? మరి వాళ్ళకి 6% ఇచ్చి సేమ్ కేటగిరీలో ఉన్న మీకు 1% అని దీన్ని ఎలా చూడాలి? చెప్తున్నాం కదా సార్, ఇప్పటి వరకు కూడాను మాదిగ సోదరులు కానీ లేదంటే ఎస్టీ వాళ్ళు కానీ అసెంబ్లీలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. వాళ్ళందరికీ అంటే వాళ్ళ మద్దతు వాళ్ళు పలుకుతుంది సార్. వాళ్ళు మాట్లాడడానికి ఒక నాయకుడు ఉన్నాడు, కానీ మా రెల్లీలో లేడు. ఇప్పుడు మీరు చూసారు, రేపు 11వ తారీఖు నుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టమన్నారు, కానీ లోన్లు పెడితే రెడ్ మార్క్ పెడతారు. రెల్లీకి ఒక రెడ్ మార్క్ పెడతారు. ఒక ఏటీఎం కావాలన్నా, ఒక బ్యాంకులో లోన్ కావాలన్నా ఒక రెడ్ మార్క్ పెడతారు. కానీ ఎస్సీ లోన్ మాకు ఎందుకు సార్? మాకెందుకు చెప్పండి? లోన్లు అయితే మాదిగ సోదరులు సేకరిస్తారు, కానీ మా పేర్లు చెప్పుకొని వాళ్ళు తింటున్నారు సార్. అది ఎంతవరకు చెప్పండి? ఈ రోజు వరకు కూడాను మా రెల్లిపేటలోని ఒక్కరు కూడాను ఎస్సీ లోన్లు పొందలేదు సార్. మా పేర్లు చెప్పుకొని మాదిగ సోదరులు తీసుకుంటున్నారు. మాది రెడ్ మార్క్ జోన్లోనే ఉంది సార్. ఇక్కడే కాదు సార్, రాష్ట్రం మొత్తం నడిబోర్డు మీరు ఎక్కడ గమనించండి, ప్రతి జిల్లాలో కూడాను రెల్లోలు అంటే ఒక రెడ్ మార్క్. నేను వైజాగ్ జిల్లాలో ఉంటాను, నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసిన తర్వాత మొన్న జేడి లక్ష్మణ్ గారు
మీ రెల్లీలకు నేను ఒక సీట్ ఇస్తాను అని చెప్పి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఒక వైజాగ్ నడిబోటులో నేను పోటీ చేశాను సార్, ఒక రెల్లీలుగా. ఎందుకంటే నాకు అక్కడ న్యాయం జరగలేదు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మా కులంకి నేను పెంచాలని చెప్పేసి. కానీ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక రెల్లి కులస్తులుగా నాకు రెడ్ మార్క్ చూపిస్తున్నారు. నాకే చూపిస్తున్నారంటే మా ప్రజలకి ఇంక ఏ విధంగా ఉంటుంది మీరు గమనించుకోండి. అంటే మిమ్మల్ని ఈ దుస్థితికి పరిస్థితికి తీసుకొచ్చిన ఈ రాష్ట్ర కేంద్ర నాయకులకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మేము ఇక్కడ భారీ సభ పెట్టబోతున్నాం, విజయనగరం జిల్లాలో భారీ సభ పెట్టబోతున్నాం. ఆ భారీ సభలోనే మేము డిసైడ్ చేస్తాం, మేము ఓట్లు రద్దు చేసుకోవాలా, క్యాస్ట్ సర్టిఫికేట్లు కాల్ చేసుకోవాలా, లేదంటే మేము ఒక కొత్త పార్టీ నిర్ణయించుకోవాలన్నది రేపు సభతో మాకు నిర్ణయం అవుతుంది సార్. ఇది కరైన బుద్ధి మేము కంపల్సరీ రాజకీయ నాయకులు మేము చెప్తాం, కూటమి ప్రభుత్వం మేము చెప్తున్నాం. దయచేసి మీరు మీ చేతిలో ఉన్నాయి సార్, మీరు చేయాలనుకుంటే మీరు చేయగలరు, మా రెల్లీలకి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. దయచేసి మా రెల్లీలు మొర ఆలకించి మీరు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సురేష్ గారు, ఒకటి మీరు గమనించారా లేదు, ఎస్సీ అంటే మొన్నటి వరకు అందరూ అనుకున్నది ఏంటంటే అందరూ ఒకటే అని, మాలా మాదిగా రెల్లి ఆది ఆంధ్ర. కానీ ఈరోజు ఇవి విభజించినట్టు కనబడుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు సార్? వాస్తవానికి నిజంగాను ఈరోజు 134 బర్త్డే జరుపుకోవాలి అంటే అంబేద్కర్ గారు వచ్చి 134 ఇయర్స్ అవుతుంది, ఆయన రాజ్యాంగం రాసి 75 ఇయర్స్ అవుతుంది. దానికి పరిగిలోకి తీసుకోలేదు. ఏదైతే మేము అందరూ కలిసి ఉందాం అనుకున్నామో అంబేద్కర్ గారు నిజంగా మాకు దేవుడే. ఇప్పుడు కొలుస్తున్న చాలామంది పైడితల్లమ్మ తల్లి లేదంటే ఎర్రమ్మ తల్లి వీళ్ళందరూ మాకు కాదండి. మొట్టమొదటిగా మాకు దేవుడు ఎవరంటే మాకు అంబేద్కర్ గారే. ఆయన రాజ్యాంగం రాశారు. ఏ విధంగా రాశారు? ఎస్సీ వాళ్ళందరూ మాలా మాదిగా ఆది ఆంధ్ర అంతా కలిసి ఉండమన్నారు. కానీ ఈరోజు విభజన చేశారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే అంబేద్కర్ గారు రాశారో అదే విధంగా మళ్ళీ ఉంచితే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వర్గీకరణ అనేది సమానంగా జరిపితే మా రెల్లీలకి ఎంతో న్యాయం చేసినట్టుగా ఉంటారు. కూటమి ప్రభుత్వంగా నిజంగా విన్నవించుకుంటున్నాం సార్. మేము ఎస్సీ అంటే మాలా మాది సోదరులే కాదు, మా రెల్లి సోదరులు కూడా ఉన్నాం. దయచేసి ఈరోజు అంబేద్కర్ గారు బర్త్డే సందర్భంగా మేము మీకు కాళ్ళు మొక్కుతున్నాం సార్. ఆయన ఏ విధంగా రాజ్యాంగం రాశారో అదే విధంగా మీరు ప్రతి ఒక్కరికి మా ఎస్సీ కులంలో సమాన హక్కులు కల్పిస్తారని చెప్పేసి మా రెల్లి కులాల తరఫున మేము కోరుకుంటున్నాం. ముస్తఫా, పరిస్థితి అయితే ఇది. ఈరోజు మనం విజయనగరం జిల్లా, మరి ఇది ఆంధ్రప్రదేశ్లో రాజులు పరిపాలించిన రాజ్యం అని అంటారు. మరి సిటీ నడిబొట్టున మనం ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు 23 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు. మరి ఏదైతే మరి కులగణన చేశారో ఈ కులగణన చేసిన తర్వాత మరి మాదిగలకేమో 7%, మాలలకేమో 6%, ఆది ఆంధ్రకి 1%, మరి వీళ్ళకేమో అంటే రెల్లీలకేమో 1%. మరి ఇది ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఒకటే కోరుతున్నారు. నిజంగా మరి ఎవరికైనా ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే రక్తమేమో రెల్లోడిది కావాలి. అప్పుడేమో ఎస్సీ ఉండదు, మాలా ఉండదు, మాదిగా ఉండదు, రెల్లి ఉండదు. కానీ కులగణన చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ వివక్షతగా చూపిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు హౌస్ కీపింగ్లకే పరిమితం చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు పళ్ళు అమ్ముకునే వారిగా చేస్తున్నారు? కార్పొరేషన్లేమో మీకు, అసెంబ్లీలేమో మీకు, పార్లమెంట్లేమో మీకు, అంటే రాజ్యాధికారులేమో మీకు, మీ కింద ఊడికం చేయడానికి మమ్మల్ని ఎంచుకుంటున్నారా? ఇది ఏ విధంగా చూడాలి? ఒక పక్క 1% అనేది ఇస్తే మా పిల్లల చదువులు ఏమవ్వాలి? మా కుటుంబీకుల యొక్క మరి చదువుతున్న వారి యొక్క ఉద్యోగాలు ఏమవ్వాలి? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదేమైనప్పటికీ కూడా సరైన కులగణన చేసి మీరు నిర్ణయం తీసుకోకపోతే రానున్న దినాల్లో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.